ఈ బీఎస్సీ అండ్ బీసీఏ డిగ్రీతో మంచి జాబ్ వస్తుందా? నేను బీటెక్ వాళ్ళతో కంపీట్ చేయగలనా? అసలు గూగుల్, మైక్రోసాఫ్ట్ లాంటి పెద్ద కంపెనీస్‌లో మనలాంటి వాళ్ళకి ఛాన్స్ ఉంటుందా? ఈ వీడియో టైటిల్ చూసారా? డిగ్రీతో మనకి గూగుల్ అండ్ మైక్రోసాఫ్ట్‌లో జాబ్ పక్కా అని పెట్టాను. అది చూసి అబ్బా! ఇది నిజమేనా? లేదా జస్ట్ క్లిక్ బైటా అని అనుకుని ఉండొచ్చు. నేను మీకు ఈరోజు అసలు విషయం చెప్తాను. అది పక్కా అవుతుంది. కానీ కేవలం ఒక స్ట్రాటజిక్ అప్రోచ్ ఫాలో అయితే మాత్రమే. సో, ఈరోజు మనం ఆ స్ట్రాటజీ ఏంటో, ఆ పవర్ మీ డిగ్రీలో ఎక్కడుందో చూద్దాం. అండ్ ఇది జస్ట్ ఒక గూగుల్, మైక్రోసాఫ్ట్ లాంటి కంపెనీసే కాదు. ఇది ఏ పెద్ద టియర్ 1 ప్రోడక్ట్ కంపెనీస్‌కైనా మీరు అప్లై చేసుకోవచ్చు. సో, యువర్ డిగ్రీ ఈజ్ ఎ పాస్‌పోర్ట్. ఇట్స్ నాట్ ఎ వీసా. ఈ విషయం అర్థం చేసుకోవడానికి ఒక సింపుల్ అనాలజీ వాడదాం. ఇమాజిన్ మీరు బీఎస్సీ, బీసీఏ డిగ్రీ అనేది మీ ఇండియన్ పాస్‌పోర్ట్ అనుకోండి. ఒక పాస్‌పోర్ట్ ఏం చేస్తుంది? అది మీరు ఈ కంట్రీకి చెందినవారు, మీ ఐడెంటిటీ ఏంటి అని ఒక ప్రూఫ్ చూపిస్తుంది. పాస్‌పోర్ట్ లేకుండా మీరు ఇంటర్నేషనల్ డిపార్చర్ రిలేటెడ్ ఎయిర్‌పోర్ట్‌లోకి కూడా వెళ్ళలేరు. సో, ఇట్ ఈస్ అబ్సల్యూట్‌లీ ఎసెన్షియల్. కరెక్ట్? అలానే మీ డిగ్రీ కూడా అది మీరు ఒక గ్రాడ్యుయేట్ అని ఫౌండేషనల్ నాలెడ్జ్ ఉందని చెప్పే ఒక అఫీషియల్ ప్రూఫ్. చాలా కంపెనీస్‌కి అప్లై చేయడానికి ఈ బేసిక్ ఎలిజిబిలిటీ ఉండాలి. కానీ ఇక్కడే అసలు పాయింట్ ఉంది. పాస్‌పోర్ట్ ఉన్నంత మాత్రాన మీరు అమెరికా కానీ, యూకేకి కానీ డైరెక్ట్‌గా వెళ్ళిపోగలరా? వెళ్ళలేరు. ఆ పర్టిక్యులర్ కంట్రీకి వెళ్ళాలంటే మీకేం కావాలి? ఎగ్జాక్ట్‌గా ఆ వీసా కావాలి. ఈ స్కిల్స్, ప్రాజెక్ట్స్, సర్టిఫికేషన్స్ ఉన్నాయి చూసారా? ఇవే మీ వీసాస్. గూగుల్ అనే ఒక కంట్రీకి వెళ్ళాలంటే వాళ్ళకి ఒక రకమైన వీసా కావాలి. మైక్రోసాఫ్ట్ అనే ఒక దేశానికి వెళ్ళాలంటే ఇంకొక స్పెసిఫిక్ వీసా కావాలి. చాలా మంది స్టూడెంట్స్ చేసే మిస్టేక్ ఏంటంటే కేవలం పాస్‌పోర్ట్ అంటే డిగ్రీ బేస్ చేసుకొని అన్ని కంట్రీస్ తిరిగేయొచ్చు అనుకుంటారు. కానీ హైరింగ్ మేనేజర్స్ అంటే ఇమిగ్రేషన్ ఆఫీసర్స్ మీ పాస్‌పోర్ట్‌తో పాటు మీ వీసా అంటే మీ స్కిల్స్‌ని కూడా చాలా స్ట్రిక్ట్‌గా చెక్ చేస్తారు. ఆ వీసా లేనిదే మిమ్మల్ని ఇంటర్వ్యూకి పిలవటమే కష్టం. రిమెంబర్ దిస్. సో, హౌ టు గెట్ ఎ వీసా ఫర్ టాప్ కంపెనీస్? సరే రఘు, ఈ వీసాని ఎలా సంపాదించాలి? అసలు ప్రాసెస్ ఏంటి? అనే క్వెషన్స్ చాలా మంది అడుగుతూ ఉంటారు. సో, ఐ ట్రై టు బ్రేక్ దిస్ ఇంటూ 3 స్టెప్ స్ట్రాటజీ. అండ్ రిమెంబర్, ఈ నెంబర్ ఆఫ్ స్టెప్స్ కానీ, స్ట్రాటజీస్ కానీ మీకు డిఫరెంట్ రోల్స్ బట్టి కూడా అంటే జాబ్ డిస్క్రిప్షన్స్ బట్టి కూడా మారిపోతూ ఉంటాయి. సో, స్టెప్ నెంబర్ 1, రీసెర్చ్ ద కంట్రీ. ఐడెంటిఫై ద రోల్. ఫస్ట్ నాకు గూగుల్‌లో జాబ్ కావాలి అని జెనరిక్‌గా అనుకోకండి. బీ స్పెసిఫిక్. గూగుల్‌లో నీకు ఏం జాబ్ కావాలి? సాఫ్ట్‌వేర్ ఇంజినీరా? డిజిటల్ మార్కెటరా? క్యూఏ ఇంజినీరా? లేదంటే డేటా సెంటర్స్‌లో ఏమైనా చేసేవాళ్ళా? లేదా క్లౌడ్‌కి సంబంధించేవాళ్ళా? లేదా కస్టమర్ సపోర్టా? గో టు దేర్ కెరియర్ పేజ్. ఒక సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ 1 రోల్‌కి జాబ్ డిస్క్రిప్షన్ ఓపెన్ చేయండి. వాళ్ళు ఏం అడుగుతున్నారు? ప్రొఫిషియన్సీ ఇన్ జావా, సి ప్లస్ ప్లస్ ఆర్ పైథాన్. Experience with data structures and algorithms. Maybe familiarity with cloud platforms like GCP, AWS. ఇది మీ వీసా అప్లికేషన్ ఫామ్ లాంటిది. వాళ్ళు ఏం అడిగితే అది మనం చూపించాలి. రిమెంబర్. సో, రీసెర్చ్ ద జాబ్ డిస్క్రిప్షన్. స్టెప్ నెంబర్ 2, బిల్డ్ యువర్ వీసా డాక్యుమెంట్స్ అంటే స్కిల్స్ అండ్ పోర్ట్ఫోలియో. ఇప్పుడు అసలు పని మొదలవుతుంది. మీ వీసా అప్లికేషన్ స్ట్రాంగ్ చేయాలి. ప్రాజెక్ట్ బేస్డ్ ప్రూఫ్ చూపించాలి. మీరు జావా నేర్చుకున్నా అని రెజ్యూమ్‌లో రాయటం వేరు. ఆ జావాని యూజ్ చేసి ఒక రియల్ వరల్డ్ ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేసే ఒక మినీ ప్రాజెక్ట్ చేసి దాని కోడ్‌ని గిట్‌హబ్‌లో పెట్టండి. ఆ లింక్‌ని రెజ్యూమేలో పెట్టడం వేరు. యూ నో దిస్ డిఫరెన్స్ ఇస్ సంథింగ్ లైక్ ఐ క్యాన్ కుక్ అండ్ యాక్చువల్లీ ప్రెజెంటింగ్ ఎ డెలిషియస్ డిష్. నాకు వంట వచ్చు అని చెప్పటం వేరు. ఆ వంటని వండి ఎదురుగుండా పెట్టడం వేరు. ఆ లెవెల్ ఆఫ్ గ్యాదరింగ్ ఉంటుంది. సో, మీ ప్రాజెక్ట్సే మీ అసలైన ప్రూఫ్. గెట్ ద రైట్ స్టాంప్స్ అంటే సర్టిఫికేషన్స్. మీ స్కిల్‌కి ఒక అఫీషియల్ వాలిడేషన్ కావాలి అంటే సర్టిఫికేషన్స్ బాగా పనికొస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు క్లౌడ్ రోల్స్‌కి ట్రై చేస్తుంటే ఒక ఏడబ్ల్యూఎస్ ఆర్ అజూర్ ఫౌండేషన్ సర్టిఫికేషన్ చేయటం అనేది మీ పాస్‌పోర్ట్ మీద ఒక స్ట్రాంగ్ అఫీషియల్ స్టాంప్‌ని వేయించినట్టు. అది రిక్రూటర్‌కి ఒక సిగ్నల్ ఇస్తుంది. ఈ క్యాండిడేట్ సీరియస్‌గా ఉన్నాడు, ఎక్స్‌ట్రా ఎఫర్ట్ పెట్టాడు అని. యూ నో దట్స్ వాట్ ద రైట్ స్టాంప్ అండ్ సర్టిఫికేషన్స్ ఇస్ ఆల్ అబౌట్. నెక్స్ట్, స్పీక్ దేర్ లాంగ్వేజ్ అంటే కమ్యూనికేషన్.
పెద్ద కంపెనీస్‌లో కమ్యూనికేషన్ అండ్ సాఫ్ట్ స్కిల్స్‌కి చాలా వాల్యూ ఇస్తారు. మనం ఇంటర్నల్‌గా ఎలా అయితే తెలుగులో మాట్లాడుకుంటామో, ఫ్యూ కంపెనీస్ నీడ్ దేర్ ఓన్ లాంగ్వేజ్. మోస్ట్‌లీ మన ఇండియాలో అవైలబుల్ ఉన్న కంపెనీస్ అన్నిటికీ ఇంగ్లీష్ ఇస్ ఇంపార్టెంట్. లేదు మీరు సర్టెన్ జర్మన్ కంపెనీస్‌లో వర్క్ చేయాలి, జర్మన్ టాప్ కంపెనీస్‌కెళ్ళాలి అంటే యూ మైట్ నీడ్ జర్మన్. మేబీ సర్టెన్ అబుదాబి బేస్డ్ కంపెనీస్‌కి వెళ్ళాలి. మేబీ యూ నీడ్ దేర్ లాంగ్వేజ్. మేబీ సర్టెన్ అదర్ కంట్రీస్‌కి వెళ్ళాలి. యూ మైట్ నీడ్ దేర్ లాంగ్వేజ్. సో జస్ట్ అండర్‌స్టాండ్. ఏ లాంగ్వేజ్ అయినా. బట్ ఫర్ సింప్లిసిటీ ఇంగ్లీష్ అనుకోండి. సో మీ థాట్స్‌ని క్లియర్‌గా ఎక్స్‌ప్రెస్ చేయగలగాలి. ఈ స్కిల్‌ని ఫ్రెండ్స్‌తో ఇంగ్లీష్‌లో మాట్లాడుతూ, ప్రెజెంటేషన్స్ ఇస్తూ, గ్రూప్ డిస్కషన్స్‌లో పార్టిసిపేట్ చేస్తూ ఇంప్రూవ్ చేసుకోండి. లేదా నేనేం చేసేవాడిని నా టైంలో అంటే నేను కస్టమర్ కేర్‌కి ఫోన్ చేసి ఇంగ్లీష్‌లో మాట్లాడేవాడిని. బికాస్ దట్ ఇస్ చీప్. టోల్ ఫ్రీ నంబర్ అండ్ నాకు ఎవరో ఒకళ్ళు ఇంగ్లీష్‌లో మాట్లాడడానికి కావాలి కాబట్టి ఐ యూజ్డ్ టు డూ ఇట్. అండ్ నేను వాళ్ళ ప్రొడక్ట్ గురించి గొప్ప ఫీడ్‌బ్యాక్స్ ఇచ్చేవాడిని. నాకు నచ్చనిది బాలేదని చెప్పేవాడిని. ఐ యూజ్డ్ టు డూ దట్. మేబీ దట్స్ అనదర్ ఆప్షన్ విచ్ యూ కెన్ ట్రై. అండ్ స్టెప్ 3 ఫేస్ ద ఇమిగ్రేషన్ ఆఫీసర్ అంటే ద ఇంటర్వ్యూయర్. మీ వీసా అప్లికేషన్ అంటే మీ రెజ్యూమే సెలెక్ట్ అయ్యాక ఫైనల్ స్టెప్ ఇంటర్వ్యూ. ఇక్కడ వాళ్ళు మీ థింకింగ్ ప్రాసెస్‌ని, మీ ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎబిలిటీని అండ్ మీ యాటిట్యూడ్‌ని టెస్ట్ చేస్తారు. మీరు మీ ప్రాజెక్ట్స్ గురించి చాలా కాన్ఫిడెంట్‌గా, ప్యాషనేట్‌గా చెప్పాలి. టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అంటే మీ స్టోరీని ఒక ఫ్లోలో చెప్పాలి. నేను బీఎస్సీ స్టూడెంట్‌గా ఉన్నప్పుడు ఈ పర్టిక్యులర్ ప్రాబ్లమ్ చూసి దానికి సొల్యూషన్‌గా ఈ ప్రాజెక్ట్‌ని ఈ టెక్నాలజీతో బిల్డ్ చేశాను. ఇలా చెప్తే ఆ ఇంపాక్ట్ చాలా నెక్స్ట్ లెవెల్‌లో ఉంటుంది. సో మీ బీఎస్సీ ఆర్ బీసీఏ డిగ్రీ అంటే పాస్‌పోర్ట్ ప్లస్ టార్గెటెడ్ స్కిల్స్ అండ్ ప్రాజెక్ట్స్ వీసా ఈక్వల్ టు స్ట్రాంగ్ ఛాన్స్ టు గెట్ అన్ ఇంటర్వ్యూ కాల్ ఫ్రమ్ యువర్ డ్రీమ్ కంపెనీ. చూసారా? ద ప్రాబ్లమ్ ఇస్ నాట్ యువర్ డిగ్రీ. అసలు తప్పు మీ బీఎస్సీ ఆర్ బీసీఏ డిగ్రీలో లేదు. తప్పంతా ఆ డిగ్రీని కేవలం ఒక పాస్‌పోర్ట్‌లా కాకుండా ఆల్ యాక్సెస్ పాస్‌లా అనుకోవటంలో ఉంది. సీ యువర్ డిగ్రీ ఈజ్ యువర్ లాంచ్ ప్యాడ్. అది మీకు ఒక సాలిడ్ ఫౌండేషన్ ఇచ్చింది. దాని మీద మీరు ఏమైనా బిల్డ్ చేసుకోవచ్చు. బీటెక్ వాళ్ళకి ఖచ్చితంగా కొన్ని అడ్వాంటేజెస్ ఉండొచ్చు. కానీ ఇప్పుడున్న వరల్డ్‌లో స్కిల్లే అసలైన కింగ్. కంపెనీకి కావాల్సింది పని చేసేవాళ్ళు, ప్రాబ్లమ్ సాల్వ్ చేసేవాళ్ళు. అది మీరు బీఎస్సీ నుంచా, బీటెక్ నుంచా అనేది సెకండరీ. అఫ్‌కోర్స్ చూస్తారు కానీ అది సెకండరీ. సో ఈ రోజు నుంచి నా దగ్గర డిగ్రీకి వాల్యూ లేదు అనే ఫీలింగ్ తీసేసి అది కాసేపు పక్కన పెట్టండి. ఇన్‌స్టెడ్ ఈ డిగ్రీ అంటే ఈ పాస్‌పోర్ట్‌తో నేను ఏ కంట్రీ అంటే కంపెనీకి వెళ్ళాలి, దానికి కావాల్సిన వీసా అంటే స్కిల్స్ ఏంటి అని రీసెర్చ్ చేయడం మొదలుపెట్టండి. ఆ అప్రోచ్‌తో ముందుకెళ్ళండి. డెడికేషన్‌తో ప్రిపేర్ అవ్వండి. అప్పుడు ఈ వీడియో టైటిల్‌లో చూపించినట్టు జాబ్ పక్కా అవ్వడానికి స్ట్రాంగ్ పాసిబిలిటీస్ క్రియేట్ చేసుకున్న వాళ్ళు అవుతారు. యూ ఆర్ ద క్రియేటర్ ఆఫ్ యువర్ ఓన్ డెస్టినీ. ఈ వీడియో మీకు ఒక కొత్త క్లారిటీ ఇచ్చిందని అనుకుంటున్నాను. మీరు ఏ కంపెనీని టార్గెట్ చేస్తున్నారో కింద కామెంట్స్‌లో నాకు చెప్పండి. లెట్స్ సీ యువర్ యాంబిషన్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. మీలాగా కన్‌ఫ్యూజన్‌లో ఉన్న మీ ఫ్రెండ్స్‌తో షేర్ చేయండి. అండ్ ఇలాంటి హానెస్ట్ అండ్ ప్రాక్టికల్ కెరియర్ గైడెన్స్ కోసం ప్రోగ్రెస్ క్రాఫ్ట్‌కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అంటిల్ దెన్ కీప్ లెర్నింగ్, కీప్ గ్రోయింగ్. రఘుదత్త సైనింగ్ ఆఫ్.